ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో అండ్ సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నాను, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. చనిపోయిన మాట వాస్తవం, రైట్. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. జూపూడి ప్రభాకర్ రావు గారు, ఎస్పీ గారు 2 మాటలు మాట్లాడారు అని బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. వాస్తవంగా అది కూడా కాసేపాగి ప్లే చేద్దాం, చూడొచ్చు మీరేంటి అంటే ఎస్పీ గారు ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం మొదట మాట్లాడి ఉంటారు, తర్వాత పరిపూర్ణంగా సమాచారం అందిన తర్వాత రెండోసారి మాట్లాడి ఉంటారు. తప్పేముందండి? ఎస్పీ గారి మాటలు మీరు ఎట్లా తప్పుపడతారండి? ముందుగా మీకు 99 ప్రేక్షకులకి, టీవీలో ఉన్నటువంటి మా దీపక్ రెడ్డి గారికి, తర్వాత శివశంకర్ గారికి, మస్తాన్ గారికి, మీరు వాళ్ళ రికార్డులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఒక అంశాన్ని నేను మీ ముందు తీసుకొస్తాను వాసుదేవన్ గారు. ప్రజలతో కదిలినటువంటి ప్రతిపక్ష నాయకుడు, అది ఏ ప్రతిపక్ష నాయకుడు ఉన్నా సరే, అది తెలుగుదేశం ఉన్నా, ఇంకొక పార్టీ ఉన్నా, వైఎస్ఆర్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా సరే, ప్రజల్నే ఆధారంగా చేసుకొని పీపుల్ సెంట్రిక్ గా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. ప్రజల్ని మీరు ఏమన్నారంటే ఇప్పటిదాకా కాలకేయులు అనే ఒక పదాన్ని ప్రతి మీటింగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని సమకూర్చుకుంటున్నారు. వీళ్ళందరూ కలిసి అనేకమైన ప్రాంతాల్లో డాట్స్ కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుందని అన్నారు. సో నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ స్మాల్ క్వశ్చన్ టు యూ వాసుదేవన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డీజీపీ గారిని ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకంటే డీజీపీ గారు చెప్పిన మాట ఇది 15,000 మంది అని చెప్పి 15,000 నుంచి 40,000 మంది. నన్ను కాదు అడగాల్సింది, మీరు ప్రభుత్వాన్ని అడగండి. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ గవర్నమెంట్ లో పార్ట్ అండ్ పార్షియలే కదా, హోంమంత్రి అయినా, డీజీపీ అయినా, ఎస్పీ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, స్ట్రైట్ అవే హౌ కెన్ ఎస్పీ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ డ్యూయల్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడు? నంబర్ 1, మీరు దాన్ని జస్టిఫై చేయాలనుకుంటే నలుగురు అక్కడ ఉన్న వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ డ్యూయల్ స్టేట్మెంట్స్ ఒక ఎస్పీ స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి వస్తున్నాయంటే ప్రజలు ఎంతండి చిన్న చిన్న తప్పులు చేయడానికి? ప్రజలు ఒక సమూహంగా కదిలినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఊరేగింపు కానీ, లేకపోతే ధర్నా కానీ, లేకపోతే ఇంకోటి అవుతుంది. మీరు యూనిఫామ్ లో వేసుకొని మీరు సిస్టమేటిక్ గా ఉండి లాని మెయింటైన్ చేసి లా ప్రకారం మాట్లాడే మనుషులే 2 స్టేట్మెంట్స్ యూ హావ్ గివన్. ఇది ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రేపు కోర్టు ముందు ఖచ్చితంగా చెప్పాలి కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు హోంమంత్రి ఎందుకు మాట్లాడలేదు? నేను పాపం ఐఎమ్ పిటీ ఆఫ్ దట్ మై సిస్టర్ హోమ్ మినిస్టర్. ఎందుకు కొన్ని విషయాల్లో మాట్లాడుతుందో, కొన్ని విషయాల్లో ఎందుకు మాట్లాడట్లేదు తెలియదు, కానీ హూ ఈస్ ఫోర్సింగ్ అండ్ హూ ఈస్ బిహైండ్ ఆఫ్ ఇట్? నాకు ఎస్పీ గారు ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు, అక్కడ బొత్స గారు చెప్పినట్టుగా అతను చనిపోలేదు, టైర్ దగ్గర ఆగిపోయాడు, బయటికి తీశారు, బయటికి తీసిన తర్వాత తనే పడుకున్నాడు, లేచాడు, లేచిన తర్వాత అడ్రస్ చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఎందుకు నన్ను ఇక్కడ పెట్టారంటున్నాడు, పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్ళాలి హాస్పిటల్కి అంటున్నాడు. ఈజ్ ఇన్ కాన్షియస్. అఫ్ కోర్స్ డ్రింక్ చేసి ఉన్నాడని అంటున్నారు, ఎంతవరకు కరెక్టో నీకు, బికాజ్ నీ స్పాట్లో నేను లేను కాబట్టి. తర్వాత కాన్వాయ్లో దీనిలో 108లోనో ఎక్కడో తీసుకెళ్ళాలంటే నో మీ కార్లో తీసుకెళ్ళాలి, లేదా ఆటోలో తీసుకెళ్ళాలని అక్కడ ఉన్నట్టు లోకల్ ఎస్ఐ చెప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశాలను మొత్తాన్ని పట్టుకొని ఒక ప్రజా ఉద్యమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేకమైన సంఘటనలు, అనేకమైన ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉంటే, ఇప్పుడు తొక్కి పెట్టి నార తీస్తాం అన్నటువంటి నాయకుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? మధ్యలో ప్రజలు కనిపెట్టుకొని ఉండాలి కదా, ప్రజలకు కదా మీరు డైరెక్షన్ ఇవ్వాల్సింది.
ఈ ఏం డైలాగులు ఇవి? సినిమా డైలాగులు బ్రహ్మాండ